నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు మా ఇంటిని చూపిస్తానండి. మా ఇంట్లో మేము ఎలాగైతే వర్క్ చేసుకున్నామో, మా ఇంట్లో ఉన్న వస్తువులు మేము ఎలాగ సర్దుకున్నామో, కిచెన్ ఎలాగైతే అవసరమైన వస్తువుల వరకే ఉంచుకొని మిగతాయి ప్యాక్ చేసుకున్నానో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి. రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అయ్యి బయట అంట్లు తోముకునే దగ్గర వేసిపోనా, అంట్లు దగ్గర వేసి అంట్లు తోముకుంటాం కదా, అక్కడ వేసిపోనా. ఎవరు నువ్వు? రే వాతలు తీస్తా, నీకు భయం లేకుండా పోతున్నావు ఏంది? వాతలు తీస్తాను రోజు.
ఏడ్చుందా? లేదంతా మనకే కొట్టుద్ది దుమ్మంతా. బాబాలే ఉందిరా ఇప్పుడు. ఏందప్ప? ఎక్కడిది? ఎక్కడిదప్ప? ఎక్కడిది నానప్ప? ఏదంటే తినబాకుండ్రా. ఏం చిన్న ఇవన్నీనా? ఇంట్లో సామాన్ అంతా బయట వేసేసి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంట్లో పెయింట్ అయితే వేసేసుకున్నాను అండి. ఇంట్లోనూ వంట రూమ్లోనూ అంతా పెయింట్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కిచెన్ని అంటే వంటగదిని ఎలా సర్దుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మా వంటగదిని మీరు చూసేయండి. ఇంట్లో బయట అంతా పెయింట్ వేసేసినాక ఈ డబ్బాలన్నీ కూడా నేను నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. అవన్నిటిని కూడా తీసేసి వాటి డబ్బాలో ఉన్న ఉప్పు కారం అవన్నీ కూడా కవర్లో పెట్టేసి అవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసాను తడి లేకుండా. ఈ లోపల పేపర్లు వేసేసి ఇలాగైతే నేను సర్దుకున్నాను. అవసరమైన వస్తువులు మాత్రమే అండి. రోజు మనం ఏదైతే డైలీ యూస్ చేస్తున్నామో వాడుతూ ఉన్నామో ఎక్కువ సార్లు అవి మాత్రమే ఉంచుకొని మిగతా అన్నీ కూడా నేను గోతాలు ఉంటాయి కదా, పెద్ద గోతాల్లో వేసేసి కట్టేసి పైన అయితే పెట్టేశాను. ఇక్కడైతే మిక్సీ పెట్టేసుకుంటాను. ఉండేది కొంచెం ప్లేసే కాబట్టి అనవసరమైన వస్తువులన్నీ ఏమీ ఉంచుకోవట్లేదు. ఇక్కడైతే చిన్న పోపు డబ్బా సంబంధించిన డబ్బాలన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఉప్పు, సాల్ట్, కారం, కాఫీ పొడి ఇవన్నీ కూడా ఈ రెండిట్లో నేను సర్దేసుకుంటాను. ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొని మనం వాడే గంటెలన్నిటిని కూడా ఈ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇదొచ్చి ఆయిల్ ఉంటుందండి. ఈ డబ్బాలో ఆయిల్ పెట్టేసుకుంటాను పక్కనే. ఇవిడ మనం సామాన్ తీసుకొచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి, ఆ కవర్లు వస్తాయి కదా, ఆ కవర్లన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు ఎత్తుక్కోకుండా ఉంటాయని చెప్పి డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడంతా మనం అన్నం తినే ప్లేట్లు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పెట్టాను. కిటికీ దగ్గర అయితే కొంచెం ఓపెన్గా ఉంటుందండి. పెయింట్ వేసినప్పుడైతే బాగానే ఉన్నిందండి. ఇక్కడ ఆయిల్ ఎక్కువగా అయిపోయినందువల్ల పెయింట్ ఆరిపోయిన వెంటనే ఇక్కడ మరకలాగా అయిపోయింది. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవైతే వేడి నీళ్ళతో కడిగి, పిల్లలు తాగే బాటిల్స్ ఇవి, అందుకని చెప్పి వేడి నీళ్ళతో కడిగి ఆరబెట్టేశాను బాటిల్స్. ఈ ప్లేస్లో మనం ఎక్కువగా యూజ్ చేసే బ్రష్లు అవన్నీ కూడా ఇంట్లోనే పెడతాను. బయట పెడితే పిల్లలు పడేస్తున్నారని చెప్పేసి ఇంట్లో అయితే వాళ్ళకి అందకుండా పక్కన పెట్టేస్తున్నాను. సోపులు ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఉండట్లేదు కదండి, అందుకని చెప్పి పిల్లలు ఆడుకుంటూ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళకి అందకుండా పక్కన పెట్టేశాను, బెంచీ మీద పెట్టేస్తున్నాను. ఇవి అయితే వాటర్ తాగే నీళ్ళు ఈ డబ్బాలో పోసుకొని
వాడుకుంటాము. అంట్లన్నీ కడిగేసిన అంట్లన్నీ బెంచి కింద అయితే పెట్టేసుకుంటాను. ఈ బకెట్లు అనేసి మనం నైట్ తిన్నప్పుడు వెంటనే కడిగేసుకోలేం కదా, అందుకని చెప్పేసి బకెట్ అయితే అక్కడ పెట్టుకుంటాము. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ప్లేట్లు దాంట్లో పెట్టుకోవడానికి. గ్యాస్ సిలిండర్, డస్ట్బిన్. ఆనియన్స్ అలాంటివి అయితే బయట ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బయటే ఉంచేస్తాం కాబట్టి ఈ పక్కన పెట్టేసుకుంటాము. ఆ డబ్బాలో వచ్చేసి బియ్యం, రైస్ దాంట్లో పోసుకుంటామండి. దీంట్లో వచ్చి ఆనియన్స్ వేసేసి మూత పెట్టేస్తాము. ఆనియన్స్ అలాంటివి ఉంటే ఆ దబ్బర్లో పెట్టేసి ఇస్తాము. ఇక్కడ అన్ని దబర్లు పెట్టుంటాము. వండుకోవడానికి అవసరమైన దబర్లన్నీ ఇక్కడ నీట్గా, కుక్కరు, ఇడ్లీ పాత్ర, అన్నం వండే దబర్లు, కూర ప్యాన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ మీద చూస్తే అక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయండి. పాప స్కూల్కి తీసుకెళ్ళే క్యారేజీలు, చిన్న చిన్న డబ్బాలు, ఐస్ క్రీమ్ డబ్బాలు, మన డ్రై ఫ్రూట్స్ తెచ్చుకునే డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. బ్యాటిల్ తీసుకొని కొట్టుకుంటున్నారని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి బ్యాటిల్ తీసుకొచ్చి ఇది ఫ్రిడ్జ్ మీద అందకుండా పెట్టేశానండి. ఇవ్వండి, అవసరం లేనివన్నీ కూడా ఇలా కట్టేసి పెట్టేశాను. అవైతే వాడుకోవట్లేదు. అన్నీ తీసుకొని బాలించుకొని మళ్ళీ తోముకొని పెట్టుకోవడం కష్టం కదా, అందుకని చెప్పి వాడుకుని రోజు మనం ఎక్కువ సార్లు యూజ్ చేసే వస్తువుల వరకే బయట ఉంచుకొని మిగతా అన్నీ కూడా ఇలా గోతాల సంచుల్లో వేసేసి పైన పెట్టేశానండి. ఇవన్నీ వాడుకోని వస్తువులే. ఎప్పుడో ఒక రోజుకి, ఎప్పుడో ఒకప్పటికి ఉపయోగపడుతుందండి, అంతేను. రోజు మనం డైలీ యూజ్ చేసేవి కాదు. ఇలాగా సర్దుకున్నానండి. ఇది మా కిచెన్.